ఇక రుణమాఫీ గాని రైతులంతా కూడా సెల్ఫీలు వీడియోలు తీస్తా ఉన్నారు. సెల్ఫీ ఉద్యమం జరుగుతుంది. సెల్ఫీ ఉద్యమం అనేది కొత్త ఉద్యమం ఒకటి తెలంగాణ రైతుల దగ్గర మనకు కనబడతా ఉన్నది. మరి ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు అన్ని దేవుళ్ళ మీద ఓట్లేసిండు. ఆగస్టు 15 వరకు చేస్తామని అందరికి తెలిసిన విషయం. కానీ సగానికి పైగా రుణమాఫీలు కాలేదని చెప్పి సెల్ఫీల ఉద్యమం వరి పొలాల నుండి తర్వాత పత్తి చేనుల నుండి రోడ్డు మీదకి వచ్చి ఇక మిరుదొడ్డి మండలంలో కూడా అనేక మంది రైతులు చూడండి సెల్ఫీలు పట్టుకుని ఎట్లా డైరెక్ట్ సీఎంఓ కార్యాలయానికి అలా వీడియోలు మొత్తం కూడా సీఎంఓ కార్యాలయానికి సీదా పంపిస్తారు. నో దరఖాస్తులు లేదు, ఇంకోటి లేదు, సెల్ఫీ ఉద్యమాలు అని చెప్పి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం అయితే తెలంగాణ రైతులు చేస్తా ఉన్నారు. ఒకసారి చూద్దాం దానికి సంబంధించినది. నమస్తే రేవంత్ రెడ్డి సార్. ఈ రోజు మిరుదొడ్డి మండలంలో మేము సెల్ఫీ ఫర్ రుణమాఫీ అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినాం. మేము పిలుపునిచ్చిన అరగంటలోనే మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో సుమారు 300 మంది రైతులు 300 మంది రైతులు కూడా ఫోన్లు పట్టుకుని బయలుదేరి వచ్చినట్టు వాళ్ళు కూడా సెల్ఫీలు వీడియో. ఇన్నాళ్ళు లేఖలు రాసేవాళ్ళు ప్రభుత్వాలకి, ఇప్పుడు సెల్ఫీలు కూడా వచ్చాయి. సెల్ఫీలు ఇక్కడికి వచ్చి మాకు కూడా రుణమాఫీ కాలేదు, మేము కూడా ముఖ్యమంత్రి గారికి మా వీడియోలు పంపిస్తాం, మా బాధ వినిపిస్తాం అని చెప్పేసి రావడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించి రుణమాఫీ ప్రకటించకపోతే, ప్రతి రైతుకు రుణమాఫీ చేయకపోతే బిడ్డ మిమ్మల్ని సోషల్ మీడియాలో ర్యాగింగ్ చేస్తాం, డిజిటల్ ర్యాగింగ్ చేస్తాం, మిమ్మల్ని డిజిటల్ ర్యాగింగ్ అని పెట్టారు దీనికి పేరు రైతులు. డిజిటల్ ర్యాగింగ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఎప్పటికప్పటికి అప్డేట్ అవుతున్నారు. మాటలు మాట్లాడుతూ ఉంటే మేము డిమాండ్ చేస్తూ ఉంటే మీకు ఆటలుగా ఉన్నది. కాబట్టి ఈ రోజు నుంచి వేల మంది లక్షల మంది రైతులతోటి వీడియోలు తీయించి మేము మీకు సీఎంఓకు పోస్ట్ చేయించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పెట్టినాం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే మీరు రుణమాఫీ ప్రతి రైతుకు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ రోజు నుంచి వేల మంది వీడియోలు తీసి సీఎంఓకు పంపిస్తారని చెప్పేసి మేము తెలుపుతా ఉన్నాం. చూసాంగా ఢిల్లీకి కూడా పోతాయి. సోషల్ మీడియా ద్వారాగా డైరెక్ట్ ఢిల్లీకి వెళ్ళిపోతాయి. పార్టీ అధిష్టానానికి ఢిల్లీకి పోతాయి. ఇక ఊక దరఖాస్తులు పెట్టుకొని ఆయన్ని బతిలాడా ఈయన్ని బతిలాడా ఇవన్నీ మేమేం కుజ్బీ జాంతానయ్యా అని చెప్పేసరికి మొత్తం డైరెక్ట్ ఢిల్లీగా సోషల్ మీడియా ఏడికైనా పోయి ధనంతం. ప్రపంచం రైతులు కదా ఇవాళ ఏదో మాట చెప్పి రేపు రుణమాఫీ చేయకుంటుంటాం, లేకపోతే అదైతుంది ఇదైతుంది అజాగ్రత్త వల్ల పట్టించుకోకుంటుంటే మాత్రం ఇబ్బందులు అవుతుంది. రైతులు మాత్రానికి సెల్ఫీ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఇది ఏ స్థాయికైనా పోవచ్చు. సోషల్ మీడియా ప్రభుత్వం ఛాన్స్ కూడా ఉంది, ఎవరు ఆపేదానికి అయితే లేదు. కానీ రైతులు మాత్రానికి చాలా చాకచక్యంగా తెలివిగా వినూత్నమైనటువంటి సెల్ఫీ ఉద్యమాన్ని మాత్రానికి తెలంగాణ రాష్ట్రం రోజుకో మండలం జరుగుతుంది. రోజుకో మండలం, రోజుకో గ్రామం, జిల్లా, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు వినూత్నంగా మరి నిరసన తెలపడం అయితే మనం చూస్తా ఉన్నాం.